దానం నాగేందర్ అసెంబ్లీ సాక్షిగా కాళ్ళిరి కొడతా బిడ్డ, నిన్ను ఉరికిచ్చి కొడతా బిడ్డ అని సాటి ఎమ్మెల్యేలను అన్న దానం నాగేందరు పూర్తి స్థాయిలో కూడా సరే అక్కడైతే ఏదో ప్రతిపక్షాల పంచాయతీ అనుకోవచ్చు, కానీ తన స్థానిక నియోజకవర్గంలో డెవలప్మెంట్ సంబంధించి ఏమైనా అడగడానికి వచ్చినా కూడా తోటి కార్పొరేట్లకు విధిగా నిర్వహించాల్సిన బాధ్యత కూడా నిర్వహించకుండా అలాంటి దురుసు ప్రవర్తిస్తూ గుండాయిజం చెలాయిస్తున్నాడు అని చెప్పేసి మనతో పాటు ఖైరతాబాద్ కార్పొరేటర్ మనకు జూబ్లీహిల్స్ కార్పొరేటర్ మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏమైంది అంటే పార్టీ మారినంత మాత్రాన కక్ష సాధింపు చర్యలు అనుకోవచ్చా? ఏం లేదు, పార్టీలో ఉన్న రోజులు ఇవన్నీ మా కేసీఆర్ గారిని కేటీఆర్ ఇవన్నీ నడవనే లేదు. స్వచ్ఛందంగా ఉందాతనంగా ఉండాలి, ప్రజలకు మన రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, మహిళలను గౌరవించాలి, సాటి మంచిగా గౌరవించాలి విధానంతో మనలు ఉన్నారు 2-3 దాకా. ఈయనకి ఏమైపోయింది, ఇళ్ళ రోజులు ఏం మాట్లాడలేదు, ఎక్కడ లొల్లియలేదు, 5 ఏళ్ళు ఎక్కడ లొల్లియలేదు, తినడం ఇంట్లో కూర్చుంటే అయిపోయింది. ఇప్పుడు పార్టీ మారంగానే నాకు మినిస్టర్ ఇస్తారన్నో ఏందో అడబడి అసెంబ్లీ మీరే దేశం మొత్తం దేశం మొత్తం చూసింది ఎట్లా మాట్లాడుతున్నాడు. సాటి ఎమ్మెల్యేలను కూడా రారా పోరా ఏం రైతుతో అని మాట్లాడుతున్నా ఆ భాష కరెక్ట్ కాదని వేదికపై చెప్తున్నాను. అదేవిధంగా మన నందగిరిలో ఏదో జరిగిందో దానిపైన నిజంగా మీకు ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తాను, మీరు రండి, ఆ కాలనీ వాళ్ళందరూ కూర్చున్నాం, 272 మందిని కూర్చోబెడతాం, మొత్తం లేబుట్ ఎత్తాం, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తావా, మొత్తం సీఎం ఇంటి పక్కనే, సీఎం ఇల్లు అనుకొని మించి 1 కిలోమీటర్ ఉంటుంది నాకు తెలిసి, మ్యాక్సిమం అంత ఎక్కువ ఉండదు, కిలోమీటర్ దూరం కదా. ఇక్కడ ఆదిలాబాద్ అలంపూర్ దాకా ఈ కొనకి ఆ కొన దాకపోతే కూడా ఇప్పటిదాకా కూడా కనీసం ఎక్కడెక్కడ న్యాయం కాదు. ప్రస్తుతం సీఎం ఈయన ఒక్కరిని తప్పట్టలేదు, రేవంత్ రెడ్డి ఒక్కరిని తప్పట్టలేను. అతను ఎన్టీ రామారావు వెళ్ళి చెప్తున్నాను, అప్పటికెళ్ళి ఇప్పుడు 2009 నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేవు, 2009 వచ్చిన కర్తవ్య కాన్స్టిట్యూషన్ వచ్చినావు కదా, ఇప్పటిదాకా ఇంచుమించు 2009 నుంచి 15 ఏళ్ళు ఇక్కడే ఉన్నావు కదా, మరి ఎందుకు ఆ బిడ్డలు నీకు అనిపించట్లేదు ఇన్నేళ్ళు? ఏనాడన్నా వాళ్ళ గురించి ప్రశ్నించావా? ఈ బిడ్డలకు ఎందుకు ఇట్లా పెడుతున్నావు అడుగుతున్నావు. ఈ రోజు వాళ్ళకు కనీసం అరే పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, ఇళ్ళకు వచ్చే పిల్లలకు ఆడపిల్లలు ఉన్నారు, కనీసం వాష్రూమ్ పోతుంటే వాష్రూమ్ లేవు, దీనా పరిస్థితిలో ఉన్నాం, ఇవన్నీ దోమలకు వస్తున్నాయి, డెంగ్యూ అని వస్తుంది, జ్వరాలు వస్తున్నాయి, ఇబ్బంది పడుతూ ఉన్నాం సార్. మాకు ఎంతనా రాని, మాకు మంచికు 10 గదాలు రాని, మమ్మల్ని లేవుట్ వేసుకుంటున్నాం సార్. స్వచ్ఛందంగా కాలనీ వాళ్ళు మొత్తం లేవుట్ వేసుకోరు, లేవుట్ వేసుకొని సార్ మాకు స్వచ్ఛందంగా మాకు ఇవ్వండి, లేకపోతే 1+1 మేము ఏం చేసుకోవాలో మా బతి మొత్తం కూర్చొని మీరు డిసైడ్ చేసుకొని చెప్తా ఉంటారు. నిజంగా చిత్తశుద్ధి ఉంది కదా, జై ఫస్ట్. మీరు అర్జులు అంటే ఆయన కలిసి మాట్లాడే ప్రయత్నం ఎప్పుడు చేసినా టైం ఇచ్చిండు ఆయన? ఎప్పుడు టైం ఇస్తారండి ఆయనకి? ఎప్పుడు బిజీ ఉంటాడు, ఎప్పుడు బిజీ ఉంటాడు, ఎప్పుడు ఖాళీ ఉంటాడు, ఆయనకి ఎప్పుడు అవసరం ఫ్రీ ఉంటాడు అంతే. మమ్మల్ని ఎప్పుడు కలడు. ఎందుకు మన కళ్యాణ చెక్కులు కూడా మాట్లాడదామంటే కూడా ఆ రోజు మాట్లాడే అవకాశం మాకు ఇవ్వలేదు. కానీ ప్రోటోకాల్ పాటించకుండా వెంకటబాయ్ అర్జెంట్ పని చెప్పి తప్పించుకొని పోతూ ఉంటాడు. అదేం పద్ధతి? అది ఒక ఎమ్మెల్యే కదా, నువ్వు ఎట్లా గెలిచావు? మేము ప్రజల్లో గెలిచినాం కదా, ప్రజలు మాకు ఓట్లేదు గెలిపించారు కదా, 59,000 ఓట్లు నాటు జోగు కదా, మేము గెలిచినాం కదా, మేము రెస్పాన్సిబుల్ మాకు కూడా ఉంది కదా, ప్రజలకు న్యాయం చేయాలి. జూబ్లీహిల్స్ ప్రజలు మా బస్తీలో ఉండాలి, మా ఊడు ఉండాలని చెప్పి స్పష్టంగా 9 నెలల రాజకీయాలకు వస్తే ఫస్ట్ టైం గెలిపించారు. వాళ్ళకి న్యాయం చేసిన బాధ్యత నా పైన ఉంది కదా. ఇది ఒకటే ల్యాండ్ కాదు, చాలా బస్తీలు ఉన్నాయి, చాలా బస్తీలు దీని పడుతుంది. నా తన ప్లాకార్డులు ఉన్నాయి, నేను ఖచ్చితంగా మిమ్మల్ని పిలిపిస్తాను. నేను మళ్ళీ ఒకసారి మా డివిజన్ మొత్తం విజిటింగ్ చేస్తాం. మరి రాబోయే రోజుల్లో కాన్స్టిట్యూన్సీలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా విజిటింగ్ చేసి చేసుకున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. రైట్, ఇది దానం నాగేందర్. అంటే సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే స్థానిక కార్పొరేటర్లకు కూడా పార్టీలకు అతీతంగా పనిచేయాల్సింది పోయి, నిధులు ఉపయోగించాల్సింది పోయి, ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సింది పోయి అదే దురుసుతనము లేదా ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది.